హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను హెయిర్ కట్ చేయించుకోవాలని చెప్పేసి సలూన్కి వెళ్ళాను. వాళ్ళేమో నా హెయిర్ లెంత్ చూసి బాయ్ కట్ హెయిర్ కట్ చేయగలము, ఇంకేం చేయలేమన్నారు. సో వద్దులే అని చెప్పేసి పక్కనే ఉన్న స్టోర్కి వెళ్ళి స్నాక్స్ తీసుకొని వచ్చాము. మళ్ళీ కవర్కి అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అని చెప్పేసి చేత్తోనే మోసుకొని ఇంటికి వచ్చేసాము. సో చూడండి, ఇవి మేము తెచ్చుకున్నాము. చూడడానికి కొన్నే ఉన్నాయి, కానీ రేట్ అయితే ఆల్మోస్ట్ 900 దాకా బిల్ చేశారు. నేనైతే మ్యాక్స్ హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. సో స్నాక్స్ వచ్చేసి నేను చూస్ చేసుకున్న హెల్దీ ఆప్షన్. మధ్యలో కాన్ఫ్లెక్స్ అది హెల్దీయా అన్హెల్దీయా రెండింటికి మధ్యలో ఉంటుందని చెప్పి మధ్యలో పెట్టాం. మిగతా వచ్చేసి మా హస్బెండ్ చూస్ చేసుకున్న అన్హెల్దీ ఆప్షన్స్ అనమాట. ఫస్ట్ అయితే ఈ కోకోనట్ వాటర్ టేస్ట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే 20 రూపీస్కి కోకోనట్ వాటర్ బయట బాగుండమే 70 రూపీస్ చెప్తున్నారు ఇక్కడ చెన్నైలో అయితే. అని ఇంటికి వచ్చి ఇంగ్రీడియంట్స్ చూస్తే అసలు ఒరిజినల్ కోకోనట్ వాటరే కాదు, షుగర్ ఉంటుంది, మళ్ళీ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, కోకోనట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, అంతే. ప్యూర్ కోకోనట్ వాటర్ అయితే అస్సలు కాదు. కానీ టేస్ట్ విషయానికి వస్తే ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు 20 రూపీస్ కోకోనట్ వాటర్ అంటే కష్టమే కాబట్టి సో ఇది ఎండకి మేనేజబుల్లే. కొంచెం కోకోనట్ టేస్ట్ కూడా ఉంటుంది, ఆ వాటర్ టేస్ట్ కూడా ఓకే, తాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫ్లేక్స్. ఇది బై 1 get 1 ఆఫర్లో ఉంది. ఒకటి 45 రూపీస్ పడింది. సో 45 రూపీస్కి ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ వచ్చేసింది. 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒకటేమో మ్యాజిక్ మసాలా, ఇంకోటేమో పెరి పెరి మసాలా. రెండు బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మా అమ్మాయికి అయితే సూపర్గా నచ్చేసాయి. కానీ స్పైసీగా ఉన్నా కూడా మా అమ్మాయి స్పైస్ ఎక్కువ తినదు, కానీ ఈ చిప్స్ అయితే ప్యాకెట్ ఫినిష్ చేసేసింది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవి మిల్లెట్స్తో చేసినవి, అంతేకాకుండా ఇందులో ప్రిజర్వేటివ్స్ లేవు, ఆయిల్ లేవు, కొలెస్ట్రాల్ లేవు. ఇది బేక్డ్ అనమాట, డీప్ ఫ్రైడ్ కూడా కాదు. చాలా బాగున్నాయి. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. ఇన్స్టెంట్ స్నాకింగ్కి ఇదైతే నేను బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి ఆప్షన్, హెల్దీ ఆప్షన్. హెల్దీగా తినేవాళ్ళు కన్ఫామ్గా ఇదైతే టేస్ట్ చేయండి. మీరైతే నెక్స్ట్ టైం ప్యాకెట్లు తెచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటారు, ఎందుకంటే హెల్దీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కుర్కురేస్ అనమాట. ఇది అన్హెల్దీ ఆప్షన్ కదా, దీన్ని హెల్దీ అంటారేంటి అనుకోకండి. ఇదైతే మకానా ఫ్లోర్తో చేసింది కాబట్టి హెల్దీ ఆప్షనే. సేమ్ కుర్కురే టేస్ట్ లానే ఉంది, కాకపోతే ఇంగ్రీడియంట్స్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. అన్నీ కూడా కొంచెం మంచి, బట్ ఇది అంత హెల్దీ ఆప్షన్ అని నాకు అనిపించలేదు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. టొమాటో తీసుకున్నాము మేము, మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది. దాన్ని కూడా ప్యాకెట్ ఫినిష్ చేసేసింది. ఇదైతే జస్ట్ 20 రూపీసే, బట్ వీ లవ్ ద టేస్ట్. ఐ హోప్ మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మింట్ అండ్ హనీ లెమన్ మౌత్ ఫ్రెషనర్స్. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి, టేస్ట్ కూడా అంత తెలియట్లేదు. ఇది నో షుగర్ కాబట్టి హెల్దీ ఆప్షనే, ట్రై చేయొచ్చు. మౌత్ కూడా రిఫ్రెష్మెంట్ అంతేం అనిపించట్లేదు. మా అబ్బాయి వచ్చి సైలెంట్గా కిట్ క్యాట్ చాక్లెట్ తింటున్నాడు. కిట్ క్యాట్ చాక్లెట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, బాగుంటుంది, బట్ ఇట్స్ అన్ హెల్దీ ఆప్షన్, ఎక్కువ తీసుకోకండి. నెక్స్ట్ లంచ్ తర్వాత చక్కగా పెప్సీ తాగుదాం అని మా హస్బెండ్ పెప్సీ తీసుకున్నాడు. అది కూడా 0 షుగర్, బట్ ఇది బాగుంది కానీ క్రిస్ప్ టేస్ట్ ఉంది. బట్ థమ్స్అప్, నార్మల్ థమ్స్అప్ అంత లేదు. నెక్స్ట్ అయితే నేను రామన్ తీసుకున్నాను, చికెన్ రామన్. ఇదైతే టేస్ట్ సూపర్గా ఉంది. చిన్న ప్యాకెట్ అయినా చాలా ఫిల్లింగ్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆ అమ్మాయి నాకు ఏదో ఒక డ్రింక్ కావాలి అని చెప్పేసి ఇది చూస్ చేసుకుంది, చూడడానికి బాగుందని చెప్పేసి. టేస్ట్ అయితే వర్స్ట్గా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు. తనైతే బాగుంది అని చెప్పింది, కానీ తను కూడా అసలు టేస్ట్ చేయలేదు. ఇంకా ఫ్రిడ్జ్లో అలాగే ఉంది. క్యాప్ మాత్రం క్యూట్గా భలే ఉంది, దాని మీద బొమ్మ. ఇది వచ్చేసి పోకో లోకో అంటే పేరు కూడా డిఫరెంట్గా ఉంది. ఫ్లేవర్ వచ్చేసి బ్లాక్ కరెంట్ ఫ్లేవర్, లోపల అయితే జలీస్ ఉన్నాయి. నాకైతే అస్సలు తాగాలనిపించలేదు, వర్స్ట్ అనిపించింది. ప్రైస్ కూడా 70 రూపీస్ అంట, ఎక్కువగానే ఉంది. ఇది వేరే వాళ్ళకి నచ్చిందేమో, నాకైతే ఇదైతే అస్సలు నచ్చలేదు. ఇదైతే బెస్ట్ స్నాక్ ఆప్షన్ చెప్పవచ్చు. ఇందులో 10 grams ప్రోటీన్ ఉంది, ఓన్లీ 6 ఇంగ్రీడియంట్స్తోనే చేశారు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. హెల్దీ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఆ 6 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పీనట్స్, డ్రైడ్ క్రాన్బెర్రీస్, రైజన్స్, డేట్స్, కోకో బటర్ అండ్ ప్రోటీన్ వే అనమాట. టేస్ట్ అయితే నాకు నచ్చింది, బెస్ట్ స్నాకింగ్ ఆప్షన్ చెప్పొచ్చు. అలాగే ఫిల్లింగ్గా కూడా ఉంది. మొత్తం అయితే ఒకేసారి తినలేము, హాఫ్ తినొచ్చు ఒక స్నాక్ టైంకి, మిగతా స్నాక్ టైంకి ఇంకో హాఫ్ తినొచ్చు. మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చలేదు అనమాట, ఎందుకంటే హెల్దీ కదా. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాకింగ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి క్యాడ్బెరీ నట్టీస్. నేనైతే ఇప్పటివరకు ట్రై చేయలేదు, మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే కమెంట్లో మెన్షన్ చేయండి మీకు నచ్చదని. నాకైతే ఇది అంతగా నచ్చలేదు. నటీ ఉంది, నటీ ఫ్లేవర్, బట్ ఏంటంటే నేను నట్స్ ఉంటాయి అనుకున్నాను, బట్ అది క్యారమెల్ ఉంది. క్యారమెల్ లోపల లైట్గా క్యాషూ నట్స్ వేసారు, అంతే, పెద్దగా ఏం లేదు. ఇవేనండి మేము టేస్ట్ చేసిన కొత్త స్నాక్ ఐటమ్స్. ఇంకా ఏమైనా ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, మేము తప్పకుండా ట్రై చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.